సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో ఇంకా జంట నగరాల్లోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. బస్టాండ్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితిని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ స్వాతి. హైదరాబాద్ నగరవాసులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునేందుకు ఫెస్టివల్కి సంబంధించి కూడా దాదాపు 2-3 రోజుల నుంచి కూడా పండగ ప్రయాణం తమ పల్లెకు పోయేందుకు సిద్ధమయ్యారని చెప్పాలి. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ప్రయాణికులంతా కూడా భారీ సంఖ్యలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకొని తమ రైళ్ల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో ఏదైతే ప్రయాణికులంతా కూడా తమ పల్లెటూర్లకు చేరుకొని సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకునేందుకు కూడా వీరంతా సిద్ధమైన పరిస్థితి. ముఖ్యంగా సంక్రాంతి వస్తుందంటే రైల్వే అధికారులు ముఖ్యంగా ప్రత్యేక సర్వీసులు నడిపిస్తారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 200 పైగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. మరొక వైపు ఏదైతే 150 ట్రైన్స్కి పైగా కూడా ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా రైల్వే అధికారులు ఇంత చేసినప్పటికీ రద్దీకి తగ్గట్టుగా ట్రైన్స్ లేవంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ప్రయాణికులు రైలు తమకు సీటు దొరికించేందుకు కూడా తోపులాట మధ్యలో ట్రైన్ ఎక్కుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ట్రైన్ ఎక్కించాల్సిన రైల్వే పోలీస్ అధికారి క్యూ లైన్లో ట్రైన్ ఎక్కిస్తామంటూ కూడా రైలు ఎక్కిస్తామంటూ కూడా చెప్పినటువంటి రైల్వే పోలీసులు మాత్రం మాటల్లోనే ఉన్నాయి కానీ చేతుల్లో మాత్రం లేవని చెప్పాలి. పోలీస్ అధికారులు మాత్రం ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా రైల్వే పోలీసులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, ప్రయాణికులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తూపులాటల మధ్యలో కూడా ట్రైన్ ఎక్కేందుకు వారంతా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే రైల్వే ప్రత్యేకంగా సంక్రాంతికి సంబంధించి ఎన్ని ట్రైన్స్ చేసినప్పటికీ కూడా తమ రద్దీ దృష్ట్యా కూడా రద్దీకి తగ్గట్టుగా ట్రైన్స్ లేవంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి 3 రోజులకు సంబంధించి కూడా 200 పైగా కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతుంటే మరొక వైపు 28 సువిధా ట్రైన్స్కి సంబంధించి కూడా రైల్వే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సువిధా ట్రైన్స్లో మాత్రం ఛార్జీలు ప్రయాణికులకు మాత్రం అందనంత స్థాయిలో ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఈ సువిధా ట్రైన్స్కి సంబంధించి విమాన ఛార్జీల స్థాయిలో కూడా ఈ సువిధా ఛార్జీలు ఉన్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకటికి దాదాపు 3 నుంచి 5 రెట్ల వరకు కూడా రైల్వే ఛార్జీలను పెంచేశారు. ఈ ఛార్జీలు మేము భరించలేని స్థాయిలో ఉన్నాయంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ తమ పల్లెటూరు వెళ్ళి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే దాదాపు 4 నుంచి 5 వేల వరకు కూడా రైల్వే ఛార్జీలు అవుతున్నాయి అంటూ కూడా తమ ఆనందం కూడా ఇక్కడే రైల్వే ప్రయాణంలోనే ఆవిరైపోతుందంటూ కూడా ప్రయాణికులు తెలుపుతున్న పరిస్థితి. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంది? భీమవరం. ఎట్లా ఉంది రైల్వే? అడ్డుగా ఉంది కదా మేడం, మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మాది వెస్ట్ గోదావరి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రైల్వే వాళ్ళు స్పెషల్ ట్రైన్ వేశారు కానీ మాకు ఇక్కడ భోగి నెంబర్లు ఎక్కడ వస్తాయి ఏంటనేది అసలు మాకు తెలియలేదు. ఈ రద్దీతో పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారండి. దాని గురించి గవర్నమెంట్ డబల్ ఛార్జీ వసూలు చేశారు అని సరైన రెస్పాన్సిబిలిటీ లేదు. ఇది మనం మొత్తంగా చూసుకుంటే మా దగ్గర నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేశారు తప్ప రైల్వే అధికారుల నుంచి సరైన స్పందన లేదంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైల్వే పోలీసులు ఏదైతే తమకు కేటాయించినటువంటి సీట్లు ఎక్కడ వస్తాయో అన్నది కూడా కన్ఫర్మ్ లేకుందంటూ ఆ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే రైల్వేకి సంబంధించి కూడా ప్రయాణికులు ఈ ఏడాది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా దాదాపు సంక్రాంతికి సంబంధించి 200 పైగా సర్వీస్ లేచినప్పటికీ ప్రయాణికులకు తగ్గట్టుగా కూడా ఎటువంటి ఇక్కడ సౌకర్యాలు లేవంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్వాతి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.